టాలీవుడ్ టాప్ యంగ్ హీరోస్ లో బన్నీకి మంచి స్థానం ఉంది. స్టైలిష్ స్టార్ గా ఒక పక్క మెగా అభిమాన అండతో ఎదుగుతూనే తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు మన బన్నీ. అయితే అదే క్రమంలో తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. సరైనోడు సినిమాతో దాదాపుగా 70 కోట్ల పైగా వసూలు అందుకుని తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఆ సినిమాను నిలిపాడు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. సహజంగానే మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్ అయిన మన హరీష్ శంకర్ బన్నీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆశపడ్డాడు. అయితే ఆ సినిమా తేడా కొట్టడంతో సీన్ మారిపోయింది. ఆ తర్వాత బన్నీ కోసం రాసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ను సాయంత్రంతో తీయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాక హరీష్ శంకర్ కు బన్నీతో చేసే అవకాశం లభించింది. 4 నెలల కిందటే వీరిద్దరి కాంబినేషన్ ఓకే అయ్యింది. తన కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం కావడంతో బాగా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇక ఈ సినిమాకి వెరైటీగా దువ్వాడ జగన్నాథం అనే టైటిల్ పెట్టాడు. దీన్నే డీజే అని షార్ట్ చేసి ఆకర్షణీయమైన లోగోని డిజైన్ చేసి వదిలాడు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా సింప్లీ సూపర్ గా ఉంది లోగో అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని దిల్ రాజు తన 25వ చిత్రంగా నిర్మిస్తున్నాడు. యథావిధిగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. మరి టైటిల్ తో ఫ్యాన్స్ ని బాగానే ఆకర్షించిన హరీష్ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో చూడాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.